మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 68వ కీర్తన 19వ వచనము. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రియ దైవజనమా, మానవ జీవితంలో ఒక తల్లి తన బిడ్డను 9 నెలలు గర్భములో మోసి జన్మనిస్తుంది. అంటే 9 నెలలు ఆ భారాన్ని భరిస్తుంది. ఒక తండ్రి తన బిడ్డ ప్రయోజకుడు అయ్యే వరకు దాదాపు ఒక 25 సంవత్సరాలు ఆ బిడ్డ భారాన్ని భరిస్తాడు. జీవిత భాగస్వామి భారాన్ని ఒక భర్త లేదా భార్య తాను బ్రతికి ఉన్నంత కాలం భరిస్తారు. కానీ మనము సేవించుచున్న దేవుడు అనుదినము మన భారాన్ని భరించేవాడుగా ఉన్నాడు. ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలము మన భారాన్ని ఆయన భరిస్తాడు. మరి ఇంత ప్రేమ కలిగిన దేవుని కొరకు అనుదినము మనం ఏమి చేయాలి? వాక్యపు వెలుగులో మనము చూచినట్లయితే మొదటగా 145వ కీర్తన 2వ వచనం ప్రకారం అనుదినము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. మన భారమును నిత్యము మోస్తూ ఉన్న దేవునికి స్తుతియాగము సమర్పించే వారముగా ఉండాలి. రెండవదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అనుదినము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం ప్రకారం అనుదినము ఆయన ఉపదేశమును వినేవారముగా ఉండాలి. ఒక్క మాట అయినా దేవుని ద్వారా ఉపదేశించబడాలి అని ఆసక్తితో వాక్యము వినేవారముగా ఉండాలి. నాలుగవదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అనుదినము దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. మన జీవితాలలో దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇచ్చాము అంటే దేవుని బదులు మనము దానిని సేవిస్తున్నట్లే కదా. ఐదవదిగా 96వ కీర్తన 2వ వచనం ప్రకారం అనుదినము దేవుని రక్షణ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. మన సాక్ష్య జీవితము ద్వారా ఇతరులకు దేవుని ప్రేమను కనపరచే వారముగా ఉండాలి. మన కుటుంబంలో మన బిడ్డలకు ప్రకటించే వారముగా ఉండాలి. చివరిగా అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం అనుదినము లేఖనాలు పరిశోధించే వారముగా ఉండాలి. అవును, వాక్యాన్ని నామకార్థముగా చదవడం కాదు, కానీ తరచి పరిశోధించి పరిశీలనగా పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము చదివే వారముగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ దైవజనమా, అనుదినము మన భారము భరిస్తున్న దేవుని కొరకు అనుదినము మనము ఏమి చేయగలమో వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. దేవుడు మన పట్ల కనపరుస్తున్న ప్రేమకు, ఆయన కనపరుస్తున్న ఆకాశము కంటే ఎత్తైన మహాకృపకు మనం ఏమి చెల్లించగలమో, ఏమి చెల్లించిన రుణస్థులమే. కానీ ఈ దినం దేవుడు మనకు బయలుపరిచిన విధముగా అనుదినము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యమును వింటూ వాక్యమును ధ్యానిస్తూ ఇతరులకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఆయన్ని సేవించే ధన్యకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరము పొందుకున్నట్లు దేవాది దేవుడు తన కృపను మన పట్ల కనపరచునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, అనుదినము మా భారము భరిస్తున్న నిన్ను అనుదినము ఏ రీతిగా సేవించాలో మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అట్టి జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 70 సంవత్సరములు దేవుడు ఏ పట్టణముల మీద కోపము ఉంచెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.